హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మన డైలీ లైఫ్లో మనకు యూస్ఫుల్ అయ్యేవి మనం ఈ వీడియో మొత్తంలో చూద్దాం. మొదటిగా, నేను దారిలో ఉన్నాను. ఎవరైనా మనం అడిగినప్పుడు మీరు ఎక్కడున్నారని అడుగుతారు కదా, అటువంటప్పుడు నేను దారిలో ఉన్నాను అని చెప్తుంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఐఆమ్ ఆన్ ద వే, ఐఆమ్ ఆన్ ద వే అని చెప్తుంటాము. నెక్స్ట్, నువ్వేమి చేస్తున్నావు, నువ్వేమి చేస్తున్నాము అని అడుగుతావు కదా, అప్పుడు మనం దాన్ని వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాము. సో వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్తుంటాము. నెక్స్ట్, దయచేసి మౌనంగా ఉండు. ఎవరైనా మనల్ని ఇరిటేట్ చేస్తున్నా, ఎక్కువగా మాట్లాడుతున్నా మనం కొంచెంసేపు సైలెంట్గా ఉంటావా అంటాం కదా, దీన్ని మనం ప్లీజ్ కీప్ క్వైట్, ప్లీజ్ కీప్ క్వైట్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అండి, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది ఇలా చెప్తుంటాం కదా, దీన్ని ప్లీజ్ టు మీట్ యూ, ప్లీజ్ టు మీట్ యూ అని చెప్తుంటాము. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం ఇలా చెప్తుంటాం కదా, దీన్ని మనం సీ యూ అగైన్, సీ యూ అగైన్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అండి, నీకు ఎంత ధైర్యం, నీకు ఎంత ధైర్యం. ఎవరన్నా చిన్నపిల్లల విషయంలో మనం ఇలా అడుగుతుంటాం కదా, నీకు ఎంత ధైర్యం అని, దీన్ని మనం హౌ డేర్ యూ, హౌ డేర్ యూ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ అండి, అంతా బాగుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా అడుగుతారు కదా ఎలా ఉంది అక్కడ అంటే, అంతా బాగుంది అని చెప్తుంటాం కదా, దీన్ని మనం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అండి, ఎవరైనా మంచి మనకి ఐడియాస్ ఇచ్చినప్పుడు భలే ఆలోచన అంటాం కదా, భలే ఆలోచన అన్నదాన్ని మనం వాట్ అన్ ఐడియా, వాట్ అన్ ఐడియా అని మనం చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అండి, అది నాకే కాదు, అది నాకే కాదు అని చెప్తుంటాం కదా, దీన్ని మనం నో నాట్ ఎట్ ఆల్, నో నాట్ ఎట్ ఆల్ అని చెప్తుంటాము. నెక్స్ట్ అండి, అది చాలా ఎక్కువ, అది చాలా ఎక్కువ అని చెప్పడాన్ని దట్ ఈస్ టూ మచ్, దట్ ఈస్ టూ మచ్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్, పట్టింపు లేదు, పట్టింపు లేదు అంటే మనకి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు లేదు నేనేం దాన్ని పట్టించుకోవట్లేదు, నాకు అది అవసరం లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని మనం డజంట్ మ్యాటర్, డజంట్ మ్యాటర్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అండి, నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకో అని చెప్తుంటారు కదా, దీన్ని మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్తూ ఉంటాము. మాట్లాడే ముందు ఆలోచించు, మాట్లాడే ముందు ఆలోచించు ఇలా చెప్తుంటాం కదా, దీన్ని థింక్ బిఫోర్ యూ స్పీక్, థింక్ బిఫోర్ యూ స్పీక్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్, బాగా చేసావు కొనసాగించు. మనం ఎవరికైనా ఏదైనా వర్క్ అప్పగించినప్పుడు మనం ఇలా చెప్తుంటాం కదా, బాగా చేసావు కొనసాగించు అని, దీన్ని వెల్ డన్, కీప్ ఇట్ అప్, వెల్ డన్, కీప్ ఇట్ అప్ అని చెప్తూ ఉంటాము. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను ఇలా చెప్పడాన్ని ఐ విల్ కాల్ యూ లేటర్, ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్తూ ఉంటాము. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అని చెప్తుంటాం కదా, దీన్ని గెట్ అవుట్ ఆఫ్ మై సైట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అండి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, నువ్వు దేని గురించి మాట్లాడుతుంటాము అని చెప్తుంటాం కదా, దీన్ని వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ అని, నా విషయాలకు దూరంగా ఉండు. మనం ఎవరైనా మన విషయాల్లో జోక్యం చేసుకుంటే చెప్తుంటాం కదా, నా విషయాలకి దూరంగా ఉండు ఇలా చెప్పడాన్ని స్టే అవే ఫ్రమ్ మై స్టఫ్, స్టే అవే ఫ్రమ్ మై స్టఫ్ అని చెప్తూ ఉంటాము. ఇది నీకు సంబంధించిన విషయం కాదు, ఇది నీకు సంబంధించిన విషయం కాదు ఇలా చెప్తుంటాం కదా, దీన్ని ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్తూ ఉంటాము. వీలైనంత త్వరగా రా, వీలైనంత త్వరగా రా అని చెప్తుంటాం కదా, దీన్ని కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్తూ ఉంటాము. సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎవరైనా మనకి అడ్వైస్ ఇస్తారు కదా, అప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలంటే దాన్ని మనం థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్, అడ్వైస్ అంటే సలహా అని వస్తుంది, థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అండి, నీ సమస్య ఏమిటి, నీ సమస్య
ఏమిటి రెగ్యులర్గా అడుగుతుంటా కదా అసలు నీ ప్రాబ్లం ఏంటి ఏమైంది అని చెప్పి దీన్ని మనం వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని చెప్తుంటాము. ఈరోజు ఏం చేస్తున్నావు, ఈరోజు నీ ప్లానింగ్ ఏంటి అని అడుగుతుంటాం కదా, ఈరోజు ఏం చేస్తున్నామని దీన్ని వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే అని చెప్తుంటాము. లేదు నాకు అక్కర్లేదు అని చెప్తుంటాం కదా, నాకు దాని గురించి అక్కర్లేదు, నాకు సంబంధం లేదని చెప్తుంటాం కదా, దీన్ని మనం నో ఐ డోంట్ వాంట్ అని చెప్తూ ఉంటాము. నువ్వు ఏమనుకుంటున్నావు ఇలా చెప్పడాన్ని వాట్ డూ యూ థింక్ ఇలా చెప్తూ ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాము. ఇలా డైలీ లైఫ్లో యూస్ అయ్యే వాక్యాలను నెక్స్ట్ పార్ట్ 2లో మనం చూసేద్దాం.